అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వాం శృతిశిరసిద్ధ మధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజినిగలితాం యా బలాత్కృత్య భుంక్తే గోధా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. భాగవత బంధువులారా, మరి అనేక మందికి ఈ వ్రతాన్ని ఎట్లా ఆచరించాలి అనే సందేహం కలిగి ఉండవచ్చును. ఈ వ్రతం ఆచరించడానికి వయోభేదం కానీ, శారీరక భేదం కానీ, స్త్రీలో పురుషులో పిల్లలు అనేటువంటి భేదం అస్సలు ఏమీ లేదు. ఈ వ్రతం ఆచరించాలి అంటే ఒకటే ఒక యోగ్యత, భక్తి. ఈ భక్తి ప్రపత్తులతో ఈ నెల రోజులు ఆచరించడమే దీనిలో ఉన్నటువంటి శ్రేష్టత. తెల్లవారుజామునే చక్కగా స్నానం చేసి భక్తి ప్రపత్తులతో స్వామికి తులసీ దళాలను ఏర్పాటు చేసుకొని, తులసీ మాలను ఏర్పాటు చేసుకొని, చక్కటి పుష్పాలతో స్వామిని అర్చించడము, అలాగే ప్రతినిత్యము భగవంతునికి చక్కటి ప్రసాదాన్ని సిద్ధం చేసి నివేదన చేయటము, తెల్లవారే లోపుగా మన భగవదారాధన కైంకర్యము అరుణోదయ కాలం నుంచి సూర్యోదయ కాలం లోపల మన కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు ఉంటాయి. అయితే మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే మళ్ళీ చేయవచ్చునో లేదో అనే సందేహం కూడా వలదు. మనం 4 రోజులు 5 రోజులు ఋతుక్రమం వల్ల చేయలేకపోయినప్పటికీ సుహాసినులు తిరిగి మళ్ళీ 5 రోజుల తర్వాత చక్కగా ఆచరణ చేసుకోవడానికి అవకాశం ఉన్న వ్రతం ఇది. అట్లాగే మరి ఈ వ్రతంలో శ్రద్ధ, ఏకాగ్రతతో పాటుగా మరి అత్యంత అకుంఠితమైన యోగ్యతలతో కూడుకున్నటువంటి భక్తి ప్రపత్తులే ప్రాధాన్యాంశాలు. అలాగే మనం చదువుకున్నాం కదా, నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. ఇదిగో మనం బాగా భగవంతునికి అలంకరణ యుక్తంగా ఏదో పౌడర్లు వేసుకోవటమో లేదంటే స్నోలు పెట్టుకోవడమో అట్లాంటివి ఏమీ కూడా పనికిరావు. అంటే చక్కగా నీవు సహజ సిద్ధమైనటువంటి దానిగా, సహజసిద్ధుడిగా ఉండి భగవంతుని తిరునామాన్ని ధరించి మరి మంచి చక్కటి ఊర్ధ్వపుండ్రాలను ధరించి ఉండాలి. ఒక వైష్ణవునిలాగా ఉండాలి. ఎట్లా వైష్ణవుడు అంటే ఏ లగ్నకంఠ తులసీ నలినాక్షమాల ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖచక్రాహ తే వైష్ణవాన్ వైకుంఠ భువన లోకం గమిష్యతి అని అన్నట్టుగా ఒక చక్కటి తులసీమాలను ధరించడము, మెడలో దివ్యమైన నిర్మలమైన వస్త్రాలను ధరించడము, తిరుమేనికి దివ్యమైన నామాన్ని ధరించి ఉండడము, ఇట్లా ఉండి భగవంతుని ఆరాధన చేయడమే దీనికి ప్రాతిపాదిక తప్ప ఇంకా మరే వ్యవస్థలు దీనికి లేవు. కాబట్టి అందరూ చాలా తప్పక ఆచరించి మనను మనం పరిపూర్ణంగా భగవంతునికి అర్పించుకునేటువంటి యోగ్యతను పొందుతూ భోగిదాకా అంటే భోగములు పొందే ఒక గొప్ప వ్రతం ఇది. కాబట్టి ధనుస్సు రాశిలో సూర్యుడు ఉండేంత కాలము ఈ వ్రతం ఆచరిస్తాం, ఈ 30 రోజుల పాటు. కాబట్టి ఆ అమ్మ ద్వారా మనం కూడా భోగభాగ్య సంపదావంతులం అవుతాం. కాబట్టి ఈ వ్రతానికి అంత విశిష్టత అనేది ఏర్పడి ఉన్నది. కాబట్టి ఈ వ్రతాన్ని మనమందరం ఆచరిస్తూ ఆచరింపజేస్తూ భగవంతుని వైపు అందరినీ నడిపిస్తూ మనం నడుస్తూ ముక్తి మార్గము ద్వారా, భోగభాగ్యాల ద్వారా, సంపదల ద్వారా, సకలైశ్వర్యాల ద్వారా భగవంతుని పొందే ఒక గొప్ప యోగ్యత కలిగినటువంటి ఈ వ్రతాన్ని మనమంతా ఆచరించి ఆచరింపజేద్దాం. జై శ్రీమన్నారాయణ.